ఇంకో దిక్కు పోదామా ఒకసారి ఆలోచించాలి. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా, మళ్ళీ తెలంగాణ ప్రజానీకానికి ఇప్పుడు అప్పీల్ చేస్తున్నా. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చినప్పుడే చంద్రశేఖరరావు గారికి తెలంగాణ ప్రజలతో పేగుబంధం తెంచుకున్నాడు ఆయన. వాళ్ళకి తెలంగాణతో సంబంధం లేదు. వాళ్ళకి ఇంతకాలం సంపాదించిన ఎట్లా దాచుకోవాలి, మళ్ళీ రేపు ఎంపీ టికెట్లు ఎట్లా అమ్ముకోవాలి, ఎవరి దగ్గర 100 కోట్లు ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి, ఇది తప్ప ఈరోజు కూడా ఇంకా వాళ్ళ భూమి మీదకి రాలే. కార్యకర్తల్ని గౌరవిస్తాం, కోపానికి రాకుండా పొరపాట్లు జరిగినాయి సరిదిద్దుకుంటాం. ఇది వితిన్ ద 4 వాల్స్లో మాట్లాడుకుంటున్నారంట. 10 ఏళ్ల నుంచి కార్యకర్తల్ని గౌరవించుకుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. ఎన్నడన్నా ఒక కార్యకర్తకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చినవా, ఒక ఎంపీ ఇచ్చినవా, ఒక రాజ్యసభ ఇచ్చినవా, ఒక గెలిచే సీట్ ఎవరికన్నా ఇచ్చినవా? పోని గెలిచేటి అన్నీ అమ్ముకోవడమే, అన్నీ 100 కోట్లకు భారం పెట్టుకోవడమే తప్ప ఇంకొకటి ఏం లేదు. అందుకని సమీక్షల పేరిట మొత్తం ప్రజలు మమ్మల్ని ఏడ మర్చిపోతారో అని ఇంత మీడియాలో స్పేస్ కోసం పంచాయతీ తప్ప బీఆర్ఎస్ ఈజ్ గోయింగ్ టు లూజ్ ఇట్స్ ఐడెంటిటీ ఇన్ ద పార్లమెంట్ ఎలక్షన్స్. నేను ఓపెన్గా చాలా స్పష్టంగా ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తలేను. చేతనైతే 5గురు పోటీ చేయండి, ఒక్కడు గెలువురు అలా చూస్తా నేను. ఒక్కడంటే ఒక్కడు గెలవరు 5గురు ఇట్లలో. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, జోగినేపల్లి సంతోష్ కుమార్ గారు పోటీ చేయడం అలా చేతనైతే తెలంగాణలో ఓట్లు అడుగురు వచ్చి చూద్దాం అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుందో. కాబట్టి వాళ్ళు పోటీ చేయరు, అమాయకుల్ని పోటీ చేపిస్తారు, పైసలు ఉన్న వాళ్ళతో పోటీ చేపిస్తారు, 100 కోట్లు మళ్ళీ ఎలక్షన్ ఫండ్ తీసుకుంటారు, అన్యాయం చేస్తారు తప్ప కార్యకర్తల్ని గౌరవించేటువంటి సంస్కారం మీ దగ్గర లేదని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళకి చెప్తూ, ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ మీద ఉత్తగా ఆడిపోసుకునే కార్యక్రమం, బీజేపీ ఈడలేదు ఆడలేదు ఇట్లాంటి మాటలు మాట్లాడుకునే కార్యక్రమాన్ని మానేసుకోండి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలలో అందరికంటే అగ్రంగా ఉంటాం, డబుల్ డిజిట్కి వస్తాం. మాతోటి మీకు పొంతన లేదు, పోలిక లేదు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అనేది టీఆర్ఎస్ పార్టీ గుర్తించాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడే సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అనుకున్న రోజే మిమ్మల్ని సింగిల్ డిజిట్ కన్ఫైన్ చేసింది తెలంగాణ సమాజం. ఇవాళ ఇంకా మీకు ఎందుకు ఓటేయాలి? కేంద్రంలో బీజేపీ సర్కారు ఉంది, వచ్చేది కూడా బీజేపీ సర్కారే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎందుకు వేయాలి బీఆర్ఎస్ కోటు? ఏం చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు? ప్రజాభవన్కి పోలేరు, ఢిల్లీకి వచ్చి నరేంద్ర మోడీ గారిని కలవలేరు. కాబట్టి తెలంగాణ సమాజమా, తెలంగాణ ప్రజలారా దయించి మళ్ళీ ఆలోచించుర్రి. బీఆర్ఎస్కి వేసేటువంటి ప్రతి ఓటు అది మూసి లేసినట్టే అవుతుంది, హుస్సేన్ సాగర్ లేచినట్టే అవుతుంది తప్ప దయచేసి బీఆర్ఎస్ అనే పార్టీ నాయకులు భూమి మీదకి రావాలంటే భారత రాష్ట్ర సమితికి ఒక సున్నా చుట్టాల్సినటువంటి అవసరం ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను.